తెలీదు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు అనారోగ్యంలో ఉన్నప్పుడు, నువ్వు అప్పుల బాధలో ఉన్నప్పుడు నువ్వు ఇంట్లో కాదు చేయాలి. ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి. మందిరములో దేవునికి ప్రార్థన చేయాలి. మందిరములో పాటలు పాడాలి. మందిరములో స్తోత్రాలు చెల్లించాలి. అర్థమైందా? ఎందుకంటే నలుగురు ఇక్కడ ఉన్నారు. ఆ నలుగురిలో ఎంతమందికి ఏ ఇబ్బందులు ఉన్నాయో, నీలాగే అప్పుల్లో ఉన్నారేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారేమో. చాలా మంది తుమ్మినా దగ్గినా కానీ చర్చికి రారు. అర్థమైందా? తుమ్మొచ్చినా దగ్గొచ్చినా జలుబు చేసింది దగ్గు వస్తుందని మందిరానికి రారు. ఇంకెక్కడండి దేవుణ్ణి తాకేది? ఇంకెక్కడ? మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కమండి. మేము ఎవరిని మొక్కుతాం? ఎవరిని మొక్కుతాం? మా యేసయ్యనే మొక్కుతాం. ఇంట్లో ఉంటే ఏం జరగదు. ఇంట్లో చేయాల్సిన ప్రార్థనలు కొన్ని ఉంటాయి. అది కుటుంబ ప్రార్థన. అర్థమైందా? అది కుటుంబ ప్రార్థన. అక్కడ నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు, కాదంటలా. ఇక్కడ ఈ మందిరాన్ని దేవుడు ఎందుకు తెచ్చాడు అని అంటే, ప్రియులరా, మనం చూస్తే ఆ యొక్క నిబంధన విషయాల్లో ఆది కాండము, మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో చూస్తే నిర్గమాకాండములో అక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఒక మందసాన్ని తయారు చేయమంటాడు. ఆ మందసము పైన దాన్ని ఏ విధంగా దాన్ని అమర్చాలో చెప్తాడు మోషేతో. ఆ తర్వాత దాని మీద 2 దేవదూతలు, కెరూబులు శరాబులు దేవదూతలను పెట్టమంటాడు. వాటి మీదకి, వాటి మధ్యలోనికి దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడతాడు? ఆ మందసం ఎక్కడ పెట్టాలి? ఆ మందసం అంటే దేవుడు వచ్చి మాట్లాడే మందసం ఏదైతే ఉన్నదో ఆ మందసం పెట్టడానికి ఒక గుడారము కావాలి, అనగా మందిరం కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఈ మందిరం అన్నమాట. ఈ మందిరంలో మందసము లేదు, ఎందుకంటే ఆ రోజుల్లోనే మందసము ఎత్తబడింది. మందసము ఎత్తబడింది ప్రియులరా. అయితే ఇక్కడ ఏంటంటే నిత్యము దేవుని గురించిన ప్రార్థనలు. పాస్టర్ గారు రావట్లేదు, పాస్టమ్మ గారు రావట్లేదు, మరి మీరు ఎంతమంది చేస్తున్నారు తెలుసా? సన్నిధి పరులు అని చాలా మంది ఉంటారు. మనం సన్నిధిని పెట్టాం కానీ సన్నిధి పరులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మరి నాకు తెలియదు, దేవుడికే తెలుసు ఎంతమంది సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, నిత్యము ధూపం వేస్తున్నారు. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది. దేవుడు ఉంటాడు ఇక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇక్కడే మాట్లాడతాడు మనతో. నిన్న కూడికి పెట్టుకుంటే కూడికి పెట్టుకున్నప్పుడు మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ కూడికి పెట్టు, రోడ్డు మీద కూడికి పెట్టు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు నిలబడి సువార్త చెప్పు, మనం రోడ్ల మీద తిరిగి సువార్తలు చెప్తున్నాం, దేవుడు మాట్లాడతాడు. అవునా? అట్లాగే మందిరానికి రావాలి. నువ్వు ఏ కష్టంలో ఉన్నా మందిరాన్ని విడిచిపెట్టకూడదు.